ఈరోజు నేను నీతిమంతుణ్ణి నీతిమంతురాల్ని, నా మార్గములన్నీ దేవుడికి తెలుసు. ఇందును బట్టి దేవుడికి నన్ను మెచ్చుకుంటున్నాడు. దేవుడికి చాలా వందనాలు. దేవా, నేను అనీతిమంతుల్లో లేను, దుష్టుల మార్గంలో లేను ప్రభా. కానీ నీతిమంతుల మార్గంలో నేను ఉన్నానని ప్రకటించినాకు నీకు వందనాలయ్యా అని దేవుని బిడ్డలుగా మనం సంతోషిస్తున్నామేమో అది తప్పండి. ఎందుకంటే ఎవరైతే దుష్టులుగా ఉన్నారో, ఎవరైతే నాశనానికి దారి తీసే విధంగా ఉన్నారో వాళ్ళను గురించి నిజంగా నీతిమంతులమైతే వాళ్ళను గురించి ప్రార్థించే అర్హత, యోగ్యత, భారము, బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడండి. వారిని గురించి ప్రార్థన చేయాలి కదా. నీతిమంతుల మార్గము నేను ఎరిగి ఉన్నా. దేవా, నేను నీతిమంతుడినో నీతిమంతురాలను కాదు, కానీ నన్ను నువ్వు ఎరిగి ఉన్నావని మాత్రం నేను నమ్ముతున్నానయ్య అని మనం అనుకుంటూ వెళ్ళిపోతే కాదు. మన మీద భారం ఉంది, బాధ్యత ఉంది. అదే దుష్టులైన వారిని గురించి కూడా ప్రార్థన చేయడం కదా. ఒక వార్త విన్నా, యూట్యూబ్లో ఒక వార్త చూసినా, లేక వార్తల్లో ఇంకేదైనా న్యూస్ విన్నా, వేరే ఎవరైనా చెప్పింది మనం విన్నా, వెంటనే ఒక దేవుని బిడ్డగా నీకు, నాకు, మనకు ఉండాల్సిన భారము, బాధ్యత ఏంటిదంటే ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేయడం.